నమస్కారం అండి. ఎలా ఉంది సంవత్సర పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం? నా పేరు రాణి అండి. అయితే పరిపాలన మడికి బాగుందండి. అయితే ఏంటంటే ఈ సంవత్సరం మడికి అమ్మకి 100 మడికి పడినాయండి. మా పాపత మడికి లిస్టులో ఉంది, పడతాయి అన్నారండి. దానికి కొంచెం టైం పట్టిద్ది అన్నారు. అయితే ఈ నెల 25వ తారీఖు వరకు ఉందండి. ఎలా ఉంది గతంలో ఇక్కడ వంశీ గారు, ఇప్పుడేమో యార్లగడ్డ గారు, ఎలా ఉంది? ఎర్లగడ్డ గారు వచ్చే పర్వాలేదండి. ఇప్పుడు మొత్తం పెంచడం అన్నీ కూడా వంశీ గారు ఉన్నప్పుడు బాగానే చేశారు, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు కూడా బాగానే చేశారు. రైలు మీద రిలీజ్ అయ్యి జగన్ గారు అనుకుంటే గతంలో వంశీ గారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఎలా ఉండేది? నియోజకవర్గం అభివృద్ధి కూడా అప్పుడు బాగా పర్లేదు, అప్పుడు పర్వాలేదండి. అప్పుడు బాగుంది, అప్పుడు కూడా బాగుంది. ఇప్పుడు ఈయన వచ్చే కూడా ఇంకా బాగుంది. చూసుకుంటే జగన్ గారిని కలిశారు కదా, ఆయన కూడా సపోర్ట్ ఇస్తున్నారు, మరోసారి గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఏమండి, ఏదైనా పెద్దోళ్ళ అనుభవం ముందు చిన్నోళ్ళని చాలా తక్కువ అండి. పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా ఉన్నాయి? నిన్న మార్కాపురంలో ఒక ప్లాంట్, మంచినీళ్ళ ప్లాంట్ ఓపెన్ చేశారు. ఆయన ఏమంటారంటే 11 సీట్లు వచ్చినాయి కాబట్టి గత ప్రభుత్వానికి మేము ఇంకా గౌరవిస్తున్నాము, సినిమా డైలాగులు రప్ప నడుకోవడం చెప్పొద్దు అంటున్నారు. ఆయన నిబద్ధత గల వ్యక్తేనా? ఏమండి, అంటే ఇప్పుడు ఆయన డైలాగులు చెప్పాడని అంటున్నారు. ఒకటి, ఆయన డైలాగులు చెప్పింది పక్కన పెడదాం, సినిమా హీరోగా డైలాగులు చెప్పింది పక్కన పెడదాం, కానీ ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తున్నాడా లేదనేది ఆలోచించాలిగా. ఏం గమనించారు? మరి అంతే కదండి. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వం చేశారు, బాగానే ఉంది. కానీ ఒక్కటన్నా రోడ్లు బాగున్నాయా? వీళ్ళు వచ్చే రోడ్లు పోపించారా? అన్నీ సక్రమంగా చేస్తున్నారా? మళ్ళీ రైతులకి అప్పుడు అన్నదాత డబ్బులు వేస్తామన్నారు ఏటకు వాళ్ళకి. కొంతమంది రైతులు పండి అన్నారు, కొంతమంది పడలేదన్నారు. కానీ ఇప్పుడు మటుకి అందరికీ కూడా ఇప్పుడు ఏదైనా మీ పెద్దవాళ్ళ ముందు చిన్నవాళ్ళని చాలా తక్కువ. ఏదైనా అలా అనుభవం ముందు వీళ్ళ అనుభవం తక్కువే కదా. ఈయనేం ఆలోచిస్తున్నాడంటే రైతులకు ఎలా చేయాలి, ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు వచ్చే జనరేషన్ బట్టి ఎలా అభివృద్ధి చేయాలి, వీళ్ళు ఎక్కడికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేయకుండా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోకుండా ఉండేటట్టు చూడాలని చెప్పేసి ఈయన అంటున్నాడు. అయితే ఏమంటున్నారంటే మనకి దగ్గర ఎర్ర జెండా ఉంది, రక్తం ఉడికిపోతుంది, మనం అంతకు ముందు ఇట్లాగా కష్టపడి వచ్చిన వాళ్ళమే కదా, కడుపు మాడిపోయి ఉన్నాము, మనల్ని కలిగితే మటు కూరుకోరు, తాటాకు చెప్పులకు భయపడినాం అంటున్నారు ఈయన కూడా. పవన్ కళ్యాణ్ అవునండి. ఎవరో ఇప్పుడు మనం దారిని వెళ్తా ఉంటాం, ఎంతో మంది ఏయో అనుకుంటా ఉంటారు, అవన్నిట్లు భయపడితే ముందుకు అడిగి వెళ్ళాముగా, ఎవరో వేయలేం కదా. అదే ఆయన చెప్తున్నాడు. ఆయన కాదు, ఇప్పుడు మొన్నటిదాకా ఆయన అన్నాడుగా, ఇప్పుడు మొన్నటిదాకా జగన్ గారు కూడా అదే అన్నాడు కదా, మేము ఎవరికి భయపడమన్నా, అదే డైలాగులు వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ డైలాగులు అనేది పక్కన పెడదాం, ఎవరు అనుభవంతో ఎవరు బాగా చేస్తున్నారు అనేది గురించేద్దాం. ఈయన అమ్మఒడి అవన్నీ వేసాడు జగన్ గారు. ఏంటంటే 45 సంవత్సరాల 18,000 ఇవన్నీ వేసాడు. కానీ ఆ రూపాయి అనేది ఎంతవరకు అంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నంత వరకే ఉంది. వాళ్ళు వస్తుంది, రేపు పోతుంది రూపాయి. కానీ ఈయన ఏంటంటే గురించి చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఏమిటంటే ఇతర రాష్ట్రాలు వెళ్ళి మన వాళ్ళు ఇదే అయ్యే బదులు మనం ఇక్కడే కనుక వీళ్ళకి సంబంధించింది చదువులు, ఉద్యోగాలు అన్నీ పెడితే బాగుంటుంది అన్నారు. అట్లాగే 2015లో కూడా నాకు బాగా చంద్రబాబు నాయుడు గారు 10th చదువుకున్న వాళ్ళకి 7th వాళ్ళకి కూడా ఉద్యోగాలు చూపించారు రైల్వేలు అన్నింటిలో. కానీ ఈయన ఏది కూడా ఇచ్చినట్లే ఎక్కడ ఇవ్వాల. ఏంటంటే అమ్మ కూడా వేసామా, ఆటో వాళ్ళకి వేసామా అనేది చూస్తున్నారు. రైతులకి ఏడుగు తోలితే మొన్న వరకు కూడా పడలా, కొంతమందికి ఏడుగు తోలినాడు. ఈయన అలా కాదు, 48 గంటలు డబ్బులు పడేటట్టు చేసాడు. ఇప్పుడు రైతులు బాగుంటేనే కదా మనం బాగుండేది. రైతులు పండించిన దాని ప్రతి పంటకి మనం ఇస్తేనే కదా, అది కూడా ఆలోచించాలి. చాలా థ్యాంక్స్ నాకు ఇచ్చినండి. మేడం, చూసుకుంటే కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది. అయితే గడప గడపకి ప్రోగ్రామ్ నిమిత్తం కూడా నాయకులు వస్తున్నారు, ఏమైనా వచ్చారా? మా ఇంటికి అయితే ఇంకా రాలేదండి, వస్తున్నారు, ఊర్లో తిరుగుతున్నారు. మాది ముస్తాబాద్. ఈ గన్నవరం నియోజకవర్గంలో ఎలా ఉంది రేషన్? మళ్ళీ డోర్ డెలివరీ, రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ డోర్ డెలివరీలు ఆపేసి డిపోల్లో ఇస్తున్నారు కదా, ఏమైనా ఇబ్బందిగా ఉందో తీసుకోవడం? ఇబ్బంది ఏం లేదండి, ఎలాగానే ఇస్తున్నారు. 60 సంవత్సరాల వాళ్ళకి ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు తీసుకొచ్చి, ఇబ్బంది ఏం లేదండి. గ్యాస్ సిలిండర్లు 3 డబ్బులు కానివ్వండి, ఇటు పక్క పెన్షన్ కానివ్వండి, తల్లికి వందనం. మా తల్లికి వందనం కూడా బాగానే ఉందండి. 2 గ్యాస్ డబ్బులు బండి మాకు పర్లేదండి, బాగానే చూసుకుంటే ఇక్కడ ఇద్దరు ఉండేవాళ్ళు, వంశీ గారు ఒకళ్ళు, యార్లగడ్డ గారు ఒకళ్ళు, హేమలు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా? బాగానే ఉందండి ఇప్పుడు కూడా. అంటే వంశీ గారు అంత ఇది లేదులే కానీ గట్టిగా పర్లేదు, బాగానే. అంటే గతంలో ఏంటంటే ఎవరైనా వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా వంశీ గారు ఆదుకునే వాళ్ళు అనేవాళ్ళు. అవునండి, అసలు ఏదైనా మా అమ్మాయి చదువుకు కూడా ఆయన సాయం చేశాడండి అప్పుడు. అని బెయిల్ మీద వచ్చారు, జగన్ గారిని కలిశారు, మళ్ళీ ఒకసారి గన్నవరంలోనే సీట్ అంటున్నారు. మరి ఇక్కడ గెలిచే అవకాశాలు బాగుంటాయా? ఉండొచ్చండి, ఆయన మంచి పనులు చేశాడండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మార్కాపురంలో మంచినీళ్ళ ప్లాంట్ ఓపెన్ చేశారు మేడం. యాక్చువల్గా ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి గ్రామాభివృద్ధి కొన్ని శాఖలు ఇచ్చారు.
ఎలా ఉంది? ఆయన కూడా అంటున్నారు కదా, మేము గౌరవిస్తున్నాము పాత ప్రభుత్వాన్ని, 11 సీట్లు వచ్చినా కానీ అంటున్నారు కదా, ఆయన పనితీరు ఎలా? ఆయన పనితీరు బాగానే ఉందిలేండి, బాగానే చేస్తున్నారు ఆయన కూడా. కొన్ని సినిమా డైలాగుల గురించి చెప్తూ సినిమాల వరకే పరిమితం ఉంటాయి, మేము ఏదో జనాన్ని ఉత్తేజం కోసం మాట్లాడతాం తప్ప ఇంకా రియాలిటీలో ఉండవు కదా. ఇంకా ఉండవు, అదేనండి. చూసే ఉంటారు వార్తలు. చూస్తున్నామండి వార్తలు. ఎలా ఉంది ఆయన వాదన? ఎలా ఉంది? బాగానే ఉంటుందండి. టోటల్గా పర్లేదు అంటారు. పర్లేదులేండి. ఆడబిడ్డ నిధి ఇవ్వాలి మేడం, నిరుద్యోగ వృత్తి ఉంది, తల్లికి వందనం తర్వాత ఇమీడియట్గా ఇవన్నీ కసరత్తు. ఈ నెలలోనే 10వ తారీఖు లోపలే రైతులకు పెట్టుబడి సాయం అంటుంది కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? పెట్టుబడి సాయం అండి, దాని గురించి ఇదివరకు అయితే రైతు భరోసా మాకు పడిపోయాయండి, ఒక పొలంలో పడేవి. ఇప్పుడు వరకు 2 ఏళ్ళు అవుతుంది పడలేదండి. మరి రైతు భరోసా మరి ఇది ఎలా వేస్తారో ఏంటో తెలియదండి. మరి గన్నవరం అభివృద్ధి అప్పుడు ఎలా ఉండేది గత 5 బాగానే ఉండేదండి అప్పుడు కూడా, ఇప్పుడు బాగానే ఉందండి. ఇదే బాగా చేస్తున్నారు కదా, బాగానే ఉంది. తాతయ్య గారు ఏంటి మరి సంవత్సర పరిపాలన ఏముంది, ఇంకేమైనా రావాల్సినవి ఉన్నాయా, ఇబ్బందులు ఏంటి? అయ్యా వికలాంగం కింద వచ్చేటట్టు చూడండి అయ్యా, వికలాంగం కింద అయ్యా నడుము పోయింది, కాలికి కూడా దెబ్బ తగిలి చూడు కుంటుకుంటా, ఎవరు లేరు, భార్య పిల్లలు అందరూ పోయారు, ఒక్కనే. మరి కొత్త ఏమైనా అప్లై చేశారా గ్రామ సచివాలయాలు? ఏమంటున్నారు అసలు? అదే మామూలుగా నేను వెళితే వికలాంగం కింద పెద్దవాళ్ళని పట్టుకొని రాపించుకోమంటున్నారు. అది మరి గతంలో ఇక్కడ ఇద్దరున్నారు, ఒకప్పుడు వంశీ గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమో యార్లగడ్డ గారు ఉంటున్నారు. ఎలా ఉంది సంవత్సర పరిపాలన? ఎవరిది బాగుంది? గతం బాగుంది, ఇప్పుడు బాగుంది? బాగానే చేస్తున్నారులే. వస్తున్నారు గడప గడపకి వచ్చి అడుగుతున్నారుగా. ఇస్తున్నారు, 4 ఏళ్ళు ఇస్తున్నారు. నాకు 6 ఏళ్ళు రావాల్సింది 4 ఏళ్ళు ఇస్తున్నారు, నడుము పోయి. గతంలో వంశీ గారు ఏదైనా ప్రాబ్లం ఉందని వెళ్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, ఇట్లా ఇబ్బంది ఉందని. ఎలా ఉంది అప్పుడు? ఆయన కూడా బాగా చేశారు. బాగానే చేశారు, ఇచ్చారండి ఆయన కూడా పాపం ఇచ్చారు. ఈయనే కత్తి పించిన వరకే ఏమి ఎట్లా ఏదైనా సమస్య ఉందని పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆదుకునేవాళ్ళు కదా, డబ్బులు ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు. ఎలా ఉంది? ఆయన రిలీజ్ అయ్యారు బెయిల్ మీద, మన జగన్ గారిని కలిశారు, ఆయన కూడా సపోర్ట్ ఇస్తున్నారు, మళ్ళీ వచ్చేది మనమే అంటున్నారు. మరి ఎలా ఉంది? మళ్ళీ ఒకసారి ఆయన వస్తే మరి ఆహ్వానిస్తారు ఆయన కూడా? మరి గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏమైనా పడుతున్నాయా? గ్యాస్ లేదు, ఇట్లా గ్యాస్ బండ కూడా ఇలా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదుకుంటాము జనాలను అంటున్నారు, మరి ఆయన నమ్మే శక్తి ఉందా? ఆయన ఎప్పుడు కనపడట్లేదు ఈ మధ్య. కనపడతలే, ఏం చేస్తా, ఏం కనపడతలేదు అయ్యా. మరి ఎలా ఉంది టోటల్గా చూసుకుంటే సంవత్సరంలో కరెంటు బిల్లు ఏమైనా ఎక్కువ వస్తున్నాయా? కరెంటు బిల్లు మన తమ్ముడు తీసుకున్నాడు, నాదే, ఆడు మరి ఎంత వస్తుందో తెలియదు. అంటే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేశారు మొన్న 13,000 చొప్పున, తల్లికి వందనం అని చెప్పి. ఎవరైనా మనవరాళ్ళకి మనవాళ్ళకి? నాకెవరు లేరయ్యా, నా భార్య పిల్లలు అందరూ పోయారు, నా భార్య పిల్లలు అందరూ పోయారు. నేను ఒక్కనే నా 4 ఏళ్ళు చాలతలే, నాకు 6 వేలు ఇచ్చేటట్టుగా చూడండి, నా నడుకు కుంటుకుంటా. అంటే వికలాంగుల పెన్షన్ కూడా ఇవ్వట్లేదు? వికలాంగం కింద రావాల్సింది మామూలుగా 4 ఏళ్ళ కింద ఇస్తున్నారు. వికలాంగం రావాల్సింది 4 ఏళ్ళ కింద ఇస్తున్నారు, నడుము పోయాం ఎట్టుంటే. గన్నవరంలో ఎక్కువ ఎటుంటారు? ముస్తాబాద్ అయ్యా నాది. ఇక్కడ ఊపి ఎటు ఉంటుంది ఎక్కువ? ఏమో ఎట్టుంటుందో తెలదు, అంతా బాగానే ఉంది. అయితే తెలిసేదేముంది, వంశీ గారే అని అంటున్నారు. అయింది రాష్ట్రంలో, గడప గడపకి వచ్చి అడుగుతున్నారు ఏమైనా సమస్యలు ఉంటాయని. గన్నవరం నియోజకవర్గం ఎలా ఉంది? ఎవరు ఇవ్వట్లేదు, అసలు సమాధానం చెప్పలేదు. ఎవరు రావట్లా, రోజు కూలి చేసుకోవాల్సింది నువ్వు అయితే. ఇచ్చేవాళ్ళు రోజు. ఏంటి గతంలో ఎలా ఉండేది? అప్పుడు వంశీ గారు ఉన్నారు, అప్పుడు నాకు బాగుండదు. ఏదైనా సమస్య ఉందని వెళ్తే ఎంత ఇచ్చేవాళ్ళు? 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అట్టించాడు నాకు. జైలు నుంచి రిలీజ్ అయ్యారు ఆయన, జగన్ గారిని కలిసి వచ్చారు మళ్ళీ. 9:30 ఎక్కడ దిగారు రోడ్ లేకుండా, అంతేగాని ఏళ్ళు దాంట్లో చెప్తున్నారు బాగా, అందరూ ఇచ్చాడు బాబు డబ్బులు. ఇప్పుడు వాళ్ళు ఉంటారంటే రూపాయి ఎవడో. అంటే గడప గడపకి వస్తున్నారు కదా సంవత్సరం నిమిత్తం కూడా వచ్చి అడుగుతున్నారు. ఇప్పుడు యార్లగడ్డ గారికి ఎలా ఉంది ఇక్కడ? అది రాలా మాకు, ఇంకా రాలేదు, కనపడదు మాకు, మా ఎరగారు రాలా. మరి 140 రోజులు జైల్లో ఉన్నారు ఆయన, మరి ఎలా అనిపిస్తుంది? ఆయన మళ్ళీ నియోజకవర్గం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటారయ్యా, పెట్టుబడి వెళ్తాడు మళ్ళీ. అంటే గన్నవరం ఎక్కువ హేమాహేమీలు కదా ఇద్దరు. ముజిగారు వస్తాడు, వస్తే మాత్రం. ఎలా ఉంది? కొద్దిగా ఆరోగ్యం క్షీణించినట్టు ఉంది, జగన్ గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు మళ్ళీ. మరి చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు పేదలకు అండగా ఉంటాం, అన్నీ చేస్తామని. మొన్న సభలో కూడా మాట్లాడారు, మార్కాపురం వెళ్ళారు నిన్న, అదేదో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశారుగా. మరి ఆయన మాటలు నమ్ముతారా? ఎందుకంటే మళ్ళీ వీళ్ళు రారని చెబుతున్నాడు ఆయన. ఏదో మాకు తెలియలే ఇవన్నీ, పెద్దవాళ్ళు కదా వాళ్ళు, మాకే తెలుసు. చెప్పు, గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏమైనా పడ్డాయా? గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి అన్నారు కదా, నాకు తెలియదు బాబు. నాకు మా ఏడాళ్ళకే తెలుసు, నాకు తెలియదు అసలు, మా ఏడాళ్ళకే తెలుసు. నాకేం తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నారా బాగానే? అదే జరిగి వెళ్ళాం మళ్ళీ, అది ముందు వెళ్ళాను, ఇప్పుడు వెళ్తా. కరెంట్ బిల్లులు ఉంటాయా ఇంట్లో? మామూలు ఫ్రీ అయినా? కరెంట్ బిల్ అద్దె ఉండేది,
కరెంటు బిల్లే ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు ఈ మధ్య. 450 అట్ట వస్తుంది మాకు. ఏంది రిక్షా మీద రోజుకి ఎన్ని వస్తుంది? 200 వస్తుంది 200, 300 ఉంటే. లేదా అవి కూడా లేవు. కట్టగలుగుతున్నారా మరి? కట్నం చేస్తాము, కట్నం బాబు మరి నాయకులు ఇంటింటికి వస్తున్నారు, సమస్యలు చెప్పుకుంటారా మరి? ఈ నాయకులు వస్తామంటున్నారు కదా. చెప్పుకుంటాం, 5 వారాల పాటు తిరుగుతారంట. చెప్పుకుంటాం. పింఛన్ రాయలమా రాయట్లా పింఛన్. నాకు 60 సంవత్సరాలు దాటి ఉన్నాయి రాయలా. బాబు వంశీ గారిని అడిగాను, ఆయన కూడా 50 సంవత్సరాలు ఉన్నాడు రాయలా. మరేంటి ఈసారి ఎలా ఉండబోతుంది? వచ్చే 2029కి ఎలా ఉంటుంది ఇక్కడ? ఏం బాబు నాకు తెలియదు అవన్నీ, అయ్యని తెలియదు అవన్నీ. ఓకే ఓకే. పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చింది, గడప గడపకి వస్తున్నారు కదా. ఈ గన్నవరం నియోజకవర్గం ఎలా ఉంది? పర్లేదా? గతంలో వంశీ గారు ఇక్కడ ఎలా చేశారు అప్పుడు? వంశీ గారు బాగా చేశారు. ఏదైనా ప్రాబ్లం ఉందని వస్తే ఎలా ఉండేది ఇక్కడ? వంశీ గారు మాత్రం బాగా చేశారు. ఈయన వచ్చినాక కొద్దిగా బోలంత డబ్బు అయిపోయింది అని, బోలంత డబ్బు అయిపోయింది, నేను ఖర్చు పెట్టలేను అని చెబుతున్నాడు. మరి ఏంటి ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏదన్నా పెన్షన్ ఇవన్నీ అప్లై చేసుకున్నారా? అప్లై చేసే కానీ మన ఇది సచివాలయానికి వెళ్ళి చేసాం ఇంకా మా చంద్రబాబు ఆర్డర్ ఇవ్వలేదు అని చెప్పారు. మరి ఈ నియోజకవర్గంలో వంశీ గారి పనితీరులు ఎలా ఉండే? గతంలో ఈ అభివృద్ధి అంతా బాగుండేది అప్పుడు? వంశీ గారు బాగా చేశారు. ఇప్పుడు యార్లగడ్డ గారు ఉన్నారు, ఆయన ఇంకా మొదలు పెట్టారా లేకపోతే ఇంకా టైం పట్టిద్దా? లేదు, ఆయన బెయిల్ మీద వచ్చారు కదా వంశీ గారు. జనాలు మళ్ళీ కలుస్తానంటున్నారు, మళ్ళీ ఇంటింటికి వస్తానంటున్నారు. ఎలా ఉంది? జగన్ కలిసి వచ్చాక ఆయన కూడా సపోర్ట్ ఇచ్చారుగా, ఈసారి గెలిచేది మనమే అంటున్నారు. ఏముందండి, రాజకీయం గురించి అంత ఐడియా లేదు. కాకపోతే మాత్రం వంశీ గారు మాత్రం చాలా మంచోడు. కడుపుకి అన్నం పెట్టాడు, బట్టలు ఇచ్చాడు. తిన్న విశేషం మర్చిపోకూడదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న మార్కాపురంలో మంచినీళ్ళ ప్లాంట్ ఓపెన్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే 11 సీట్లే వచ్చినాయి, మేము గౌరవిస్తున్నాము మా పాప ఓడిపోయిన ప్రభుత్వానికి. ఈ రప్పారప్పా డైలాగులు కానీ తలకాయలు నరకడం మేము ఒప్పుకోమంటున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అది ఆయనకి రాజకీయం తెలియదండి, మాకు చిన్నోడు కదా. ఈయన అంటే చంద్రబాబు అంటే అది ఎప్పటి నుంచో కాంగ్రెస్లో నుంచి తలకాయలు మార్చి వచ్చినోడు చంద్రబాబు. ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా ఉన్నారు, ఆయన కూడా జనసేనలో కలవబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు. అతను కూడా ఇంతకుముందు వైసీపీ అటు వెళ్ళడం జరిగింది. ఎలా ఉంటుంది? ఆయనకు కూడా మంచి ఊపు ఉంటుందా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏమన్నా? అంతలోకి ఏం తెలియదు. మరి రప్ప తలకాయలు కోస్తారు ఇవన్నీ అంటే మేము ఒప్పుకోమంటున్నారుగా పవన్ కళ్యాణ్ గారు. అంతేం ఉండదండి. వంశీ గారు వంశీ గారు కాదు, చాలా మంచోడు. ఓకే. మరి ప్రభుత్వ పరిపాలన గురించి తొలి అడుగు అని చెప్పి వీళ్ళు వస్తున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. మరి ఎలా ఉంది ఈ సంవత్సర పరిపాలన? మీకు ఏమనిపిస్తుంది? నాకు బాగానే ఉంది, బాగానే ఉంది. నియోజకవర్గంలో ఇద్దరున్నారు, ఒకరు వంశీ గారు, మరొకరు ఎర్లగడ్డ వెంకట్రావు గారు. ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే ఉంది. ఇప్పుడు ఎర్రగడ్డ వచ్చినందుకు మాకు బాగుంది. మాకు రైతు బజార్లో మట్టి పోసుకుంటున్నాం. ఇన్ని కాలాల నుంచి మట్టి లేదు, ఏం లేదు. మాకు ఎమ్మెల్యే గారు మట్టి పోపిస్తున్నాడు, తల్లి వందనాలు వేస్తున్నాడు, అంతా కరెక్ట్గా. వంశీ గారు బయటకు వచ్చారు, మరి ఎలా ఉంది ఇక్కడ ప్రజల యొక్క ఆప్యాయతలు? ప్రజల విషయం మనకు తెలియదు, ఇక్కడ విషయం తెలియదు. ఉన్నమాట చెప్పాము, మనకి ఏరే కాదు, మనకు తెలియదు. ఇప్పుడు మట్టికి మాకు రైతు బజారీ మట్టి వాస్తవం అన్నిటికీ మాకు బాత్రూమ్లకి చేపిస్తానికి లేడీస్ బయటికి వెళ్లకుండా చక్కగా చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఇద్దరు హేమీలు వెంకట్రావు గారు, వంశీ గారు. ఎలా ఉంది? గతం బాగుంది, ఇప్పుడు బాగుంది? ఎప్పుడు సంగతి మనకు అనవసరం. మా ఇప్పుడు గతం ఇప్పుడు బాగుంది. తల్లి వందనం వచ్చింది, చాలా మందికి స్థలాలు రాలేదు. ఇప్పుడు తల్లి వందనం వేసాడు పిల్లలకి. ఇద్దరంటే ఇద్దరు, ముగ్గురంటే ముగ్గురికి వేసాడు. అది పేసీలు ఏమి లేవు. రేపు పొద్దునకి ఫ్రీ బస్ అన్నాడు, అన్నీ ఇస్తారు. ఇప్పుడు మాకు రైతు బజారుకి మట్టి గిట్టి అన్నీ చక్కగా. అలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మార్కాపురంలో ఈ తాగునీటికి ఓపెన్ చేశారు నిన్న. ఆయన ఏమంటున్నారంటే ఈ రప్పా కానివ్వండి, తలకాయలు నరికితే మేము చూస్తూ ఉన్నాము, 11 సీట్లే మీకు వచ్చాయని ఆయన కూడా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది పాత ప్రభుత్వాలు? ఏమండి ఏం అవ్వదండి, ఏం అవ్వదు. వచ్చేది వాళ్ళే అంటున్నారు మళ్ళీ. ఏమండి అది ఏమండి మనం చెప్పేది కాదు. ఇప్పుడు మాకు మట్టికి మాకు బాగుంది. ఒకళ్ళది మనకు అనవసరం. వాళ్ళ మీద చెప్పి ఏడు చెప్పని చెప్పను.
ఏనా జగన్ కలవడం జరిగింది, ఆయన కూడా విడుదలైన వెంటనే పార్టీ కష్టకాలంలో కూడా అండగా ఉన్నారు, మీకు సపోర్ట్ ఇస్తానంటున్నాడు ఆయన. మరి వస్తారు ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి? ఏం తెలియదు, నేను అన్నను నేను ఉండదు చెబుతున్నానే. నేను ఏదైనా ఒకటే అంటాను తప్ప ప్రతిసారి చెప్పను. అంతేనా, మునుపు అదే మంచి అన్నాను తప్ప వదిలేశాను అంతే. ఇప్పుడు మాకు రైతు బజార్ మాకు డెవలప్ అవుతుంది. బాత్రూమ్ గీతులు కూడా మాకు అవుతున్నాయి. మాకు రైతు బజార్ కూడా అన్నీ బాగా సప్లై అయింది. రోడ్డు మీద కొట్లు తీసిన వాళ్ళకి కూడా మీ ఎమర్జెన్సీ కొట్లు ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద పడేయకూడదు. మేము రోడ్డు మీద పడే ఉన్నాను. వీళ్ళ ఎమ్మెల్యే గారైనా సేల్మేన్ గారైనా జగన్ గారైనా మాకు రోడ్డు మీద ఉండేవాళ్ళు మీకు లోనికి వచ్చేయమంటున్నాం. అవకాశం ఇస్తున్నాం మేము వాళ్ళకి, శుభ్రంగా చేసుకోమంటున్నాం. మాకు రైతు బజార్ డెవలప్ అవుతుంది. ఆడవాళ్ళకి ఎవరికి వచ్చినా, లేడీస్కి వచ్చినా, కస్టమర్కి వచ్చినా ఇసుగు పడతలే. మీరు మీ కళ్ళ మీద మీరే చూస్తున్నారు. మాకు మట్టి ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చాడు, ఫుల్గా మట్టి వస్తున్నారు. అదేం లేదు, అది తప్పు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.